మల్కాజిగిరిలో వినాయక చవితి సందడి మొదలైంది. లంబోదరి నవరాత్రి ఉత్సవాల కోసం ఊరువాడ మండపాలు సిద్ధమయ్యాయి. పీఓపీ విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాల కొనుగోలుకు భక్తులు పెద్దపీట వేశారు. గణపతి పూజకు కావాల్సిన ప్రతి కొనుగోలుతో మల్కాజిగిరి ప్రధాన కూడలు కిటకిటలాడాయి. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏ శుభకార్యం మొదలుపెట్టే ముందు వక్రతుండ మహాకాయ అనే మంత్రంతో గణేశుడిని ప్రార్థించడం ఆచారం. మొదట గణపతిని పూజ చేయడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మానవాళికి జ్ఞానం, బుద్ధి, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. మల్కాజిగిరిలోని అన్ని ప్రాంతాలలో మండపాలను అరటి బోదెలతో, పుష్పాలతో, మామిడి మండలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో, దేవతా ప్రతిమల రూపాలతో అలంకరించారు. వినాయకుడిని స్థాపించి దీపారాధన గావించి భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. కేశవనగర్ వెల్ఫేర్ అసోసియేషన్, నిర్మెడ్పేట్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద మండపాల్లో కొలువుదీరిన విఘ్న గణానాయకుడిని పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రద్ధా భక్తులతో భక్తులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరి సహకారంతో నవరాత్రి వేడుకలు నిర్వహించారు. కట్ అయిపోతున్నా తోటి 3 సంవత్సరాలు 3 రోజులు పడవ శ్రీరామ్ జై శ్రీరామ్ జై గణేశ కేశవనగర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద గత మా తండ్రులు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ గుడి పునఃప్రతిష్ఠ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం గణేశుని కానీ నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు ఈ కాలనీకి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా ఉండి గుడి డెవలప్మెంట్ కానీ, ఆంజనేయ పూజలు కానీ, రాముల వారి కళ్యాణమే కానీ, గణేశుని నవరాత్రులు కానీ, దుర్గామాత నవరాత్రులు కానీ, బతుకమ్మ కానీ తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్క యూత్ ఇక్కడ కష్టపడి నవరాత్రులు అంగరంగ వైభవంగా చేస్తారు. లడ్డు వేలం పాట ఉంటుంది, మరియు అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది. ప్రతిసారి మనం ఇక్కడ పెద్ద ఎత్తున నవరాత్రులు కన్నుల పండుగ చేసుకుంటాము. జై శ్రీరామ్. డాడీ ఫోటో తీసుకుంటా. స్టార్ట్ జై బోలో గణేష్ మహారాజ్కి. మా విఘ్న వినాయకుడు కేశవనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద మా పెద్దలు దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి వాళ్ళు పెట్టారు. దాని తర్వాత మేము కూడా మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 30-35 ఇయర్స్ మేము కూడా యాడ్ చేసినాము. వాళ్ళు మేము కలిసి చాలా 60-70 ఇయర్స్ దాకా దాదాపు ఇక్కడ వినాయకుడు పెట్టడం జరుగుతుంది. ఈ ఆంజనేయ స్వామి వారు ఎప్పుడైతే ఇక్కడ నిలిచిరో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరము ఇక్కడ ఆంజనేయ స్వామికి పక్కనే ఉన్న షెడ్ వేసుకొని ఇక్కడ అందరం కలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం కలిసి దాదాపు ప్రతి సంవత్సరము ఇక్కడ విఘ్నేశ్వరుని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది. ఈ లడ్డు వేలం పాట కూడా మా దగ్గర ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది పిల్లలు పుట్టని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లడ్డు కొనడం వల్ల వాళ్ళకు పిల్లలు కలగడం కూడా జరిగింది. ఇక్కడ చాలామంది చాలా చోట్ల లడ్డు తీసి పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ మట్టుకు లడ్డు ఎప్పుడు తీయము, 24 అవర్స్ స్వామివారి దగ్గరనే ఉంటుంది. జై శ్రీరామ్. శ్రీరామ్ జై శ్రీరామ్ జై గణేశ కేశవనగర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద గత మా తండ్రులు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ గుడి పునఃప్రతిష్ఠ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం గణేశుని కానీ నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు ఈ కాలనీకి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా
హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా ఉండి గుడి డెవలప్మెంట్ కానీ, ఆంజనేయ పూజలు కానీ, రాముల వారి కళ్యాణమే కానీ, గణేశుని నవరాత్రులు కానీ, దుర్గమాత నవరాత్రులు కానీ, బతుకమ్మ కానీ, తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్క యూత్ ఇక్కడ కష్టపడి నవరాత్రులు అంగరంగ వైభవంగా చేస్తారు. లడ్డు వేలం పాట ఉంటుంది, మరియు అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది. ప్రతిసారి మనం ఇక్కడ పెద్ద ఎత్తున నవరాత్రులు కన్నుల పండుగ చేసుకుంటాము. జై శ్రీరామ్.